మంచిర్యాల నదిలో ముగ్గురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఉదయం పశువులను మేపడానికి మందర్నాకు చెందిన శివరాజ్, చందు, ప్రకాష్ మహారాజ్ మంచిర్యాల నది వైపు వెళ్లారు. మధ్యాహ్నానికి మంచిర్యాలలో నీటి ప్రవాహం పెరగడంతో ముగ్గురు నీటిలో చిక్కుకున్నారు. స్థానిక రైతులు సొసైటీ చైర్మన్ రవికి సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన రూరల్ సీఐ, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసులు గజ ఈతగాళ్లను గ్రామస్తులు సాలువతో సత్కరించి అభినందించారు. దయచేసి ఎవరు కూడా నదిలోకి ఈ పశువులను కానీ అలాగే ఈ గొర్రెలు ఇవన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి మేపడానికి కొంతమంది వెళ్ళడానికి ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నది లోపలికి వెళ్ళకూడదు. ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించినప్పుడు కనుక బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అలాగే కొన్ని ఇల్లు కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇళ్లలో ఎవరు కూడా ఉండకూడదు. ఏవైనా వేరే షెల్టర్ పాయింట్స్ ఎవరైనా మీరు ఒకవేళ మమ్మల్ని సంప్రదించినా మేము వేరే షెల్టర్ పాయింట్స్ ఏవైనా మేము ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ షెల్టర్ పాయింట్లలో కనుక ఉండాలి. అలాగే మిగతా ఈ చైన్లలోకి వెళ్ళే వాళ్ళు కానీ వాగులు దాటడానికి ప్రయత్నించడం కానీ ఇటువంటి ఏవి చేయకూడదు. ప్రవాహం చూసుకొని చిన్న చిన్న ఈ వ్యవసాయ పనులకు కూడా వెళ్ళాలి. అంతే తప్ప ఈ వర్షం బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో దయచేసి ఎవరు కూడా ఈ ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి వాగులు దాటడానికి కానీ నదులకు ఇటువైపు వెళ్ళకూడదని చెప్పేసి ఒక ముగ్గురు పశువుల కాపర్లు ఏంటంటే మా మంజిర అవతల ఒడ్డుకున్నటువంటి మా మందరం శివారులోనే పశువుల మేతకు పశువులను తోలుకొని వెళ్ళడం జరిగింది. మరి అనుకోని పరిస్థితుల్లో మరి ఈ యొక్క మహారాష్ట్ర నుంచి వచ్చే మనాడి వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో మరి వాళ్ళు నది మధ్యలో చిక్కుకోవడం జరిగింది. ఇంతలోనే ఇమీడియట్గా మా గ్రామానికి చెందినటువంటి యువకులు కానీ మేమంతా ఇమీడియట్లీ స్పందించి మరి 100 డయల్ కాల్ చేయగా వెంటనే అటు పోలీస్ శాఖ వారు కానివ్వండి, అలాగే సిఐ, ఎస్ఐ సార్లు కూడా ఇమీడియట్లీ స్పందించి మరి అలాగే గ్రామస్తులు కూడా ఇమీడియట్లీ స్పందించి పక్కన గ్రామాలైనటువంటి ఏస్కి గ్రామం నుంచి ఇమీడియట్లీ గజాయితగాలైనటువంటి జాలాలను రప్పించి వాళ్ళనంతా అప్రమత్తం చేసి మరి